హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడి9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరింత త్వరలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలన్నటువంటి కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు విద్యార్థుల్లో ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా ఈసీ సిఎస్సికి డిఫరెన్స్ చూసాం, సిఎస్సి ఐటీకి కూడా డిఫరెన్స్ చూసాం. ఈరోజు ఏంటంటే 3 బ్రాంచ్లు మనం సైమల్టేనియస్గా కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. ఆ బ్రాంచెసే మీరందరూ ఫేవరెట్గా చూసేటువంటి సిఎస్సి బ్రాంచ్, మీ యొక్క సెకండ్ ఫేవరెట్ అయినటువంటి ఈసీఈ బ్రాంచ్, ఒకప్పుడు కాలంలో కోర్ బ్రాంచెస్లో అద్భుతమైన బ్రాంచ్గా రాణించినటువంటి ట్రిపుల్ ఈ బ్రాంచ్. ఈ 3 మధ్య వ్యత్యాసాన్ని, అక్కడ ఉన్నటువంటి సిలబస్ని, మీకు రాబోయేటువంటి కాలేజెస్ని, రాబోయేటువంటి ప్యాకేజెస్ని, ఎటువంటి ఉద్యోగాలు మీరు చేయాల్సి ఉంటుంది, ఎటువంటి డిజిగ్నేషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి అనేది ఒక్కొక్క బ్రాంచ్ వారీగా మనం చూసేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏఐ, ఆటోమేషన్, ఇవాల్వింగ్ టెక్నాలజీస్ కొత్త పాత్రని మీకు చూపిస్తూ ఉంది. చాలా మల్టీ డిసిప్లినరీ పాత్స్ కూడా వస్తున్నటువంటి తరుణంలో మనము ఈ వీడియోలో మీరు యొక్క ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే ప్యాకేజీని బట్టి తీసుకోవాలా, మీ యొక్క ప్యాషన్ బట్టి తీసుకోవాలా, ఫ్యూచర్లో ఎటువంటి అంటే మొత్తం ఏఐ వచ్చేస్తుంది కాబట్టి అందరూ సిఎస్సి ఏఎంఎల్ఏ చదవాలా, ఇట్లా మనం విడివిడిగా మనం ఒక్కదాన్ని చూద్దాం. లెట్ us డీప్ డైవ్ ఇంటూ ద వీడియో. ఒకసారి వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి. దీనివల్ల మీకు నేను చేసేటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క సమాచారం మీకు చేరదు కాబట్టి తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మీరు ప్రెస్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ని అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేసినట్లయితే మరింత మందికి చేరువై వాళ్ళందరూ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవడంలో నా యొక్క వీడియోస్ మీ అందరూ కూడా హెల్ప్ చేస్తాయని ఆశిస్తూ వీడియోని మొత్తాన్ని ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి సిఎస్సి వర్సెస్ ఈసీఈ వర్సెస్ ట్రిపుల్ ఈ. యాక్చువల్గా ఈ వీడియో నేను లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి సిఎస్సి యొక్క డ్రాస్టిక్ సిచ్యువేషన్ కానీ మరి ఇంత స్థాయిలో ఈరోజు ఉద్యోగ పోరాటం కానీ అంతకుముందు లేకుండే. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఏఐ వచ్చేసింది, జాబ్స్ అన్నీ పోతున్నాయి, అందరం ఏఎంఎల్ తీసుకుందామా, లేకపోతే ఎందుకు వచ్చిన ఈ తలకాయ నొప్పిలే సిఎస్సి మార్కెట్ తోటే ఈసీకి వెళ్ళిపోదామా, ఈసీకి వెళ్ళిపోయేసి మనకు 2 పక్కల పొదన ఉంటుంది. దీంట్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 2 ఉంటాయి కాబట్టి మనము 2 పక్కల ఉండొచ్చు. ఈ సిఎస్సికి పోతే మళ్ళీ దొరికిపోతామనేటువంటి భయం ఇంకొంతమందిలో ఉంది. అసలు ఇదంతా మనకు ఎందుకు వచ్చిన పంచాయతీ? మనం ట్రిపుల్ ఈ తీసుకుంటే అటు పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ చేసుకొని అటువైపు వెళ్ళిపోదామా, లేదు ఒకవేళ ఆ రోజుకి కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ బాగున్నట్లయితే మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ చేసుకొని అటు సెమీ కండక్టర్స్లోకి వద్దామా అనేసి రకరకాల డైలమాలు అయితే ఉన్నాయి. మీ అందరి కోసం నేను ఈరోజు డిసెక్షన్ చేద్దాం 1 by 1. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ మనం డిస్క్రైబ్ చేద్దాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి ప్రోగ్రామింగ్ ఉంటుందండి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అదేవిధంగా డేటా సైన్స్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది, ఓకే. సో సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, డేటాబేస్ బిజినెస్ సిస్టమ్స్, డిబిఎంఎస్ లాంటివి ఉంటాయి. ఇవంతా కూడా మీకు ఇటువంటి సబ్జెక్ట్స్ అనేవి మీకు ఉంటాయి. వేరేజ్ మనకి ఈసీఈ తీసుకున్నప్పుడు ఇవి సర్క్యూట్స్ ఉంటాయండి. ఈసీలో ఏముంటాయి? సర్క్యూట్స్ ఉంటాయి. సో సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది, సిగ్నల్ ప్రాసెసింగ్. అదేవిధంగా మీకు నెట్వర్క్, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది, కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో ఇటువంటి సబ్జెక్ట్స్ మీరు ఈసీలో చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ట్రిపుల్ ఈలో ఏదైతే ఉంటుందో దీంట్లో పర్టికులర్గా మీకు ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. పవర్ సిస్టమ్స్ ఉంటాయండి, ఎలక్ట్రికల్ మిషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఎనర్జీ టెక్నాలజీస్ ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉంటాయి? ట్రిపుల్ ఈలో మనకి పవర్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు ఎలక్ట్రికల్ మిషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఎనర్జీ టెక్నాలజీస్ లాంటి సబ్జెక్ట్స్ మనకు దీంట్లో ఉంటాయి అన్నమాట. సో మనం ఈ యొక్క కెరీర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్క బ్రాంచ్ వరకు చూస్తామండి. మనకు జనరల్గా ఇందాక చెప్పినాను, మన ఈసీఈలో వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ సిఎస్సి అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అయితే ఈసీఈ సీట్లకు భారీ స్థాయిలో డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ బ్రాంచ్ తీసుకుంటే మీ కెరీర్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. సో కెరియర్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎటువంటి రోల్స్ వస్తాయి, ఈ పర్టికులర్ కోర్సెస్ కంప్లీట్ చేస్తే మీకు ఎటువంటి రోల్స్ వస్తాయి అనుకున్నట్లయితే, మీరు ఒకవేళ సిఎస్సి కంప్లీట్ చేశారనుకోండి, ఏమని డిజిగ్నేషన్ వస్తుంది?
ఓకే, మీ అందరికీ ఇష్టమైన కోర్సు ఏఐ కాబట్టి ఏఐ ఇంజనీర్ అనేటువంటి ఒక డిజిగ్నేషన్ వస్తుంది. ఓకే, లేకపోతే ఏఐ ఎథిక్స్ ఇంజనీర్ అనేటువంటిది వస్తుంది, ఏఐ ఎథిక్స్. ఓకే, లేదా జెన్ఏఐ, జనరేటివ్ ఏఐ అనేటువంటిది ఒక కొత్త కాన్సెప్ట్. జెన్ఏఐలో ఆర్టిఫిషియల్లో జెన్ఏఐ అనేటువంటి జాబ్ వస్తుంది. లేదా ఇవన్నీ వదిలిపెట్టేసినట్లయితే డేటా సైంటిస్ట్. ఓకే, అదేవిధంగా మీకు క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఇంజనీర్ అనేటువంటిది వస్తుంది. లేదా డెవాప్స్ ఇంజనీర్ అనేటువంటిది వస్తుంది. లేదా సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అని వస్తుంది. ఇట్లాంటి డిజిగ్నేషన్స్ అన్నీ కూడా మీకు సిఎస్సి చదివిన వాళ్ళకి వస్తుందన్నమాట. వేరాజ్ ఈసీఈ కానీ మీరు చదివినట్లయితే మీకు వచ్చేటువంటి డిజిగ్నేషన్ ఏంటి అంటే విఎల్ఎస్ఐ ఇంజనీర్. ఇది చాలా ఇంపార్టెంట్ రోలు, బాగా శాలరీ వచ్చేటువంటి రోలు. ఈసీఈ వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. దీని తర్వాత ఎంబెడెడ్ ఇంజనీర్ అనేటువంటి మరో డిజిగ్నేషన్ ఉంది. ఎంబెడెడ్ ఇంజనీర్ అంటే స్మాల్ స్కేల్, విఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్ అన్నట్టు. ఎంబెడెడ్ ఇంజనీర్ అనేటువంటి డిజిగ్నేషన్లో మీరు ఉంటూ ఉంటారు. అదేవిధంగా మీరు థర్డ్ డిజిగ్నేషన్ తీసుకున్నప్పుడు నెట్వర్క్ ఇంజనీర్ కూడా దీంట్లో ఈసీఈ చేసినటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో మీకు కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి టాప్ కంపెనీస్ ఏమొస్తాయి? అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో, టీసీఎస్, క్యాప్జెమిని, యాక్సెంచర్ ఇలాంటివన్నీ వస్తాయి. వేరే అది ఈసీఈలో మనం కంపెనీస్ తీసుకున్నప్పుడు క్వాల్కామ్ అనేది పెద్ద కంపెనీ అండి. క్వాల్కామ్, ఇంటెల్, అదేవిధంగా మీకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, శాంసంగ్, యాపిల్ ఇటువంటి కంపెనీస్ అన్నింటిలో మీకు జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వేరే ట్రిపుల్ఈలో ఎటువంటి డిజిగ్నేషన్స్ ఉంటాయని మనం చూసినప్పుడు ట్రిపుల్ఈలో మెయిన్ మనకి డిజిగ్నేషన్ వచ్చేసి పవర్ ఇంజనీర్ అనేటువంటి డిజిగ్నేషన్ ఉంటుందండి. వీళ్ళని పవర్ ఇంజనీర్స్ అంటారు, ట్రిపుల్ఈ చదివే పవర్ ఇంజనీరింగ్. అదేవిధంగా పవర్ ఇంజనీర్ అని కూడా అంటూ ఉంటారు, దీనికి పవర్ ఇంజనీర్ అంటారు. ఇందులో సెకండ్ డిజిగ్నేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ అంటారు, ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్. ఓకే, ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ అని అంటూ ఉంటారు. థర్డ్ డిజిగ్నేషన్ వచ్చేసి మనకు తీసుకున్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పర్ట్ అండి. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనకు వచ్చేసిన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, విండ్ ఎనర్జీ అనుకోండి, లేకపోతే సోలార్ ఎనర్జీ అనుకోండి, వీటి మీద కూడా వీళ్ళందరూ కూడా ట్రిపుల్ చేసినటువంటి పని చేస్తూ ఉంటారు. వీళ్ళని ఏమైనా ఇంజనీర్ అంటారంటే రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పర్ట్ అంటారనమాట. సో ఇటువంటి డిజిగ్నేషన్స్ మీకు ట్రిపుల్ఈలో ఉంటాయన్నమాట. సో వీటిలో టాప్ కంపెనీస్ తీసుకున్నప్పుడు ఉదాహరణకి వీళ్ళందరూ కూడా ట్రిపుల్ చదివినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం సిఎస్సి చదివినాం అనుకోండి, మీకు మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో జాబ్ చేయడం అనేది చాలామందికి డ్రీమ్ ఉంటుందన్నమాట, ఐఐటి లెక్క, ఎన్ఐటి లెక్క. అదేవిధంగా మీకు ఈసీఈ తీసుకున్నప్పుడు మీకు క్వాల్కామ్ అనేది వెరీ గుడ్ కంపెనీ. అట్లా ట్రిపుల్ వాళ్ళకి తీసుకున్నప్పుడు చాలామందికి తెలిసినటువంటి కంపెనీ, మీ అందరికీ చాలామంది విని ఉంటారు, ఎన్టీపీసీ అండి. గ్రిడ్ అంటాం కదా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ. అదేవిధంగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫేమస్ కంపెనీ బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఓకే, సిమెన్స్ అనేది మీకు ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. సిమెన్స్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ కంపెనీ. సిమెన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నారంటే వాళ్ళు ట్రిపుల్ఈలో మంచి బాగా ఉన్నట్టు. అదేవిధంగా జీఈ, ఇవి మీకు స్విచ్చెస్లో అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, దీన్నే జనరల్ ఎలక్ట్రిక్ అని అంటారు. ఈ మూడు పెద్ద కంపెనీస్ ట్రిపుల్ఈలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీస్ అనమాట. ఇవి రెప్యుటేషన్ బాగా ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటాయి. సో సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మీరు డిజిగ్నేషన్స్ చెప్పారు, ఎలాంటిది ఉంటుందని చెప్పారు. వీటిలో ఏది టఫ్ ఎలా ఉంటుందని మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ హై పేయింగ్ జాబ్స్ దేంట్లో దొరుకుతాయని చూద్దాం. హై పేయింగ్ జాబ్స్ ఎందులో దొరుకుతాయని చూసినప్పుడు హై పేయింగ్ జాబ్స్ ఈ మూడు బ్రాంచుల్లో దేంట్లో ఉంటాయని చూసినప్పుడు చెప్పండి, మీకు ఏది ఉంటుంది? అందరికీ తెలిసినటువంటిది, మీ అందరూ క్రేజీగా పరిగిస్తున్నారంటే జాబ్స్ కోసమే పరిగిస్తున్నారు కాబట్టి డాలర్ డ్రీమ్స్ బాగా రావాలన్నట్లయితే సిఎస్సిలో ఉంది. కానీ అందరూ అటువైపు పరిగించేసరికి పాపం ఆ బెలూన్ అంతా పగిలిపోయి ఇప్పుడు చాలామందికి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. 100 మందిలో 20 మందికి వస్తున్నాయి, 80 మంది ఖాళీగా ఉన్నాయి. ఆ వచ్చినటువంటి వాళ్ళకైనా ఇప్పుడు మంది శాలరీ వస్తున్నాయంటే ఒకప్పుడంతా ఇచ్చింది. అమెరికన్ మార్కెట్ బాగుంటేనేమో మనకి సిఎస్సి మార్కెట్ బాగుంటుంది. ట్రంప్ తాత మనల్ని అందరినీ బయటికి గెంటేయమంటున్నాడు. ఈరోజు యూకే గవర్నమెంట్ కూడా మీరు అందరూ ఇండియన్స్ వెళ్ళిపోమంటుంది. ఈవెన్ కెనడా గవర్నమెంట్ కూడా మీ ఇండియన్స్ అంతా వెళ్ళిపోండి అంటుంది. ఈ పరిస్థితుల్లో మనకి అమెరికా డాలర్స్ డ్రీమ్స్ లేనిది ఈ సిఎస్సి మార్కెట్ అనేది ఎందుకు పనికిరాదు. తాత మనల్ని కరుణించాలని ట్రంప్ ఆశించినట్టు మనం అందరం కూడా పనిచేసి మంచిగా డాలర్ జాబ్ సంపాదించుకుంటేనేమో మీకు సిఎస్సి అనేది ఆబ్వియస్గా శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేటివ్ ఆప్షన్ అనేది ఉంటుంది. వేరే ఈసీ తీసుకున్నప్పుడు మీకు రెండు పక్కల పదునున్నటువంటి కత్తి కాబట్టి ఆబ్వియస్గా మీకు విఎల్ఎస్ఐ ఇంజనీర్కి ఇక్కడ మంచి ప్రాబిలిటీస్ ఉన్నాయండి.
వీటిలో ప్రత్యేకంగా అంతరం చూసుకున్నప్పుడు టెన్యూర్ ఆఫ్ ది జాబ్ తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చేసి కేవలం ఒక 15-20 ఏళ్ళే పనిచేయగలరండి. వేరేజ్ ఈసీ ఇంజనీర్స్ తీసుకున్నప్పుడు దాదాపు ఒక 50 ఏళ్ళు పనిచేయగలరు. వేరేజ్ ట్రిపుల్ వాళ్ళు తీసుకున్నప్పుడు 60-70 ఏళ్ళు పనిచేయగలరు వీళ్ళు. దానివల్ల టెన్యూర్ ఎక్కువ ఉంటుంది, శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. శాలరీ పేయింగ్ కెపాసిటీకి వచ్చేసరికి మనకు ఫస్ట్ ప్లేస్లో సిఎస్సి ఉంటుంది. ఇది స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. పోయే కొంది మనకి శాలరీ పెరిగినట్టే పెరుగుతుంది, కానీ దీని యొక్క టెన్యూర్ అనేది 15 ఇయర్స్ మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం. వేరేజ్ ఈసీ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీడియంగా ఉంటుంది, టెన్యూర్ వచ్చేసి ఒక 30 to 40 ఇయర్స్ పాటు మనం పనిచేసుకోవచ్చు ఇండస్ట్రీలో. వేరేజ్ ట్రిపుల్ తీసుకునేసరికి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే అంత శాలరీ వస్తుంది. దీంట్లో శాలరీ కొద్దిగా లోగా ఉంటుంది కానీ బట్ టెన్యూర్ వచ్చేసి 40 years to 50 years పాటు మనం ఇండస్ట్రీలో పనిచేసుకునేదానికి అవకాశం వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఒకటేసారి కోడిని కోసేసుకొని తినేసుకోవాలి. పాత సినిమాలో మనకి బాతుకోడు కథ ఉండేది కదా, బంగారు బాతుకోడు కదా. సో బంగారు బాతుకోటిని ఒకటేసారి తినేసుకోవాలి. తొందరగా నేను పెద్దోడిని అయిపోవాలనుకుంటే మాత్రం సిఎస్సి ఆప్షను మీకు బెటర్ ఆప్షన్గా ఉంటుంది. మేము నిలకడగా ఉండాలి, నిల్చునితోటే నీళ్ళు తాగి బతకాలి తప్ప పరిగెత్తి పాలు తాగే అవసరం లేదనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మనస్తత్వం కలిగినటువంటి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఈసీ ట్రిపుల్ కానీ తీసుకున్నట్లయితే శాలరీ స్లోగా స్టార్ట్ అయినప్పుడు కూడా కెరీర్ అనేది హ్యాపీగా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది, పెద్ద అప్డేట్స్ ఏమి ఉండవు. కానీ సిఎస్సిలో ఎవ్రీ 6 months ఒకసారి అప్డేట్ వస్తుంది. అప్డేట్ అవ్వకపోతే మార్కెట్ నిన్ను బయటికి గెంటేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా ప్యూర్గా మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ మీద, మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎవరో ఏదో జరుగుతుందని చెప్పేసి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, శాలరీ కంపారిజన్ ఒకసారి మనం చూద్దాము. ఒకసారి శాలరీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం 3 రకాలుగా చూద్దామండి. టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇటువంటి, అదేవిధంగా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇండియా తీసుకుని ఇది టైర్ 1 కింద అనుకుందాం. టాప్ 2 ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే గాయత్రి విద్యా పరిషత్ ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నప్పుడు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ లాంటి కాలేజెస్ అన్ని కూడా టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజ్ కింద వస్తాయి. అదేవిధంగా మల్లారెడ్డి, సిఎంఆర్, ఎంఎల్ఆర్ ఇటువంటి కాలేజెస్, లేకపోతే ఇంకా అటానమస్ కాలేజెస్ ఉండి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇటువంటివన్నీ కూడా టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ కిందకి వస్తాయి. సో వీటిల్లో ఎలా ఉన్నాయి సిఎస్సి చదివినటువంటి వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి, ఈసీ వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి, స్టార్టింగ్ ప్యాకేజ్ ఎలా ఉన్నాయని తీసుకున్నప్పుడు టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి చూద్దామండి. సిఎస్సిలో టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి తీసుకున్నప్పుడు 20 లక్షల నుంచి 40 లక్షల ప్యాకేజ్ వస్తుందండి పర్ యానంకి, సంవత్సరానికి. అదేవిధంగా టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకున్నప్పుడు, టైర్ 2 అంటే మన సిబిఐటి, వాసవి, గాయత్రి విద్యా పరిషత్ ఇలాంటి కాలేజెస్ 10 lakhs నుంచి 15 lakhs వరకు శాలరీస్ ఉన్నాయి ఎల్పిఏ. ఓకే, టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంత ఉన్నాయి? 4 lakhs నుంచి 8 lakhs వరకు టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో శాలరీ ఉన్నాయన్నమాట. ఇవి సిఎస్సి శాలరీస్ అండి. వేరే మనం ఈసీ శాలరీస్ ఎలా ఉన్నాయనే చూద్దాం ఒకసారి. ఈసీ శాలరీస్ ఎలా ఉన్నాయన్నప్పుడు టైర్ 1లో తీసుకున్నప్పుడు మీకు 15 lakhs నుంచి 25 lakhs వరకు శాలరీ ఉందండి, 25 lakhs ఎల్పిఏ. టైర్ 2 తీసుకున్నప్పుడు మీకు వచ్చేసి 8 to 12 lakhs ఎల్పిఏ మీకు టైర్ 2 కాలేజ్లో ఉంది. వేరేజ్ టైర్ 3లో తీసుకున్నప్పుడు 3 to 6 lakhs మనకి ప్యాకేజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఈసీకి. మనం ట్రిపుల్ఈలో శాలరీస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి గమనిస్తే తక్కువ ఉంటాయి సహజంగా. టైర్ 1లో కూడా మీకు 12 to 20 lakhs ఉంటుంది ట్రిపుల్ఈలో. మీరు ఐఐటీలో చదివినా ఎక్కడ చదివినా టైర్ 1లో చదివినా కూడా మీకు 12 to 20 lakhs ఉంటుంది టైర్ 1లో. అదేవిధంగా టైర్ 2లో తీసుకున్నప్పుడు మనకి 7 to 10 lakhs ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే మీరు సిబిఐటీలో చదివినా ఆన్ యావరేజ్ 7 lakhs ప్యాకేజ్ లాంటిదే మీకు దీంట్లో ఉండేటువంటి అవకాశం ఉంది ఎల్పిఏ. వేరే టైర్ 3కి వచ్చేసరికి మీకు ఎంత ఉంటుంది? 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 3 lakhs to 5 lakhs మధ్యలో మీకు శాలరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో మీకు బ్రాంచ్ అనేది మీ యొక్క సాలిడ్ ఆప్షన్ అండి, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి. ఓకే, జనరల్గా మీకు పవర్ సిస్టమ్స్ మీద లేకపోతే మ్యాథమెటిక్స్ మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు ట్రిపుల్ తీసుకోవడం మంచిది. ఇకపోతే పర్సంటేజ్లను బట్టి కూడా మీ యొక్క టాలెంట్ని బట్టి కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఏది టఫ్ అనేది తీసుకున్నప్పుడు 7/10 స్కేల్లో 7/10 అంటే 10 అనేది టఫెస్ట్ అనుకుంటే ఈజియెస్ట్ బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి అండి. ఓకే, సో సిఎస్సి అనేది ఈజియెస్ట్ బ్రాంచ్. దీనికి ఏంటంటే లాజికల్ థింకింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. వేరేజ్ ట్రిపుల్ తీసుకున్నప్పుడు దీని 8/10 అనమాట. దీని యొక్క టఫ్నెస్ లెవెల్ వచ్చేసి 8/10 ఈసీఈకి. ఓకే, ఇది వచ్చేసి మోడరేట్ డిఫికల్టీ ఉంటుంది. మిక్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. వేరేజ్ ట్రిపుల్ తీసుకున్నప్పుడు 9/10
సార్ మీరు చెప్తున్నారు ఇది టఫెస్ట్ అని చెప్తున్నారు, అదేవిధంగా శాలరీ తక్కువ అని చెప్తున్నారు. ఎందుకు పోవాలనుకున్నట్లయితే ఇది కన్సిస్టెన్సీ ఉంటుంది, లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు, ఉద్యోగం పోవడం అనేది ఉండదు, రెసెషన్ అనేది ఉండదు ట్రిపుల్ ఈ జాబ్స్లో. అందువల్ల ఇది హార్డెస్ట్ ఉంటుంది, తక్కువ ఇన్కమ్ ఉంటుంది. మోరోవర్ డాలర్ డ్రీమ్స్ మన విదేశాల నుంచి వస్తాయి కాబట్టి, బయట దేశాల నుంచి డబ్బులు వచ్చేటువంటి అవకాశం, ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశం సిఎస్సిలో ఉంది కాబట్టి మనకు జర శాలరీ ఎక్కువ అనిపిస్తుంది. ఇది మనకి ఇండియన్ కరెన్సీ కదా, మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తాము, మనం ఇండియన్స్గా మనమే వాడుకుంటాం, మన కంపెనీస్గా వాడుకుంటాం కాబట్టి ఇక్కడ విదేశాల యొక్క కరెన్సీ అనేది ఫ్లోటింగ్ అవ్వదు కాబట్టి ఇది మన ఇండియన్ కరెన్సీలోనే మీరు అంత మాత్రం శాలరీ సంపాదిస్తున్నట్లయితే ఇది ఇండియన్ మనీ కాబట్టి మీకు టఫ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీకు శాలరీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది విదేశాలలాగా మన టాలెంట్ని వదిలేరు కాబట్టి ఇది మన ఇండియన్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, మన ఇండియన్ పవర్ సెక్టర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి మీకు హ్యాపీగా జాబ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి? కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అదేవిధంగా పెద్ద అంటే హై లెవెల్ మ్యాథమెటిక్స్ కూడా ట్రిపుల్ ఈలో ఉంటాయి. మీకు పరిగెత్తి పాలు తాగే అవసరం లేనప్పుడు నిల్చొని నీళ్ళు తాగాలనుకునేటువంటి పిల్లలు హ్యాపీగా లైఫ్లో ఉండాలి. తక్కువ శాలరీ వచ్చినప్పుడు కూడా మేము కాలక్రమంలో ఎదగాలి, ఒక్కసారిగా ఎదిగి జంప్ చేసేటువంటి అవసరం లేదనుకునే వాళ్ళందరూ కూడా మనం ట్రిపుల్ ఈ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ట్రిపుల్ ఈ ఈజ్ ద టఫెస్ట్ వన్ అండ్ సిఎస్సి ఈజ్ ద ఈజియెస్ట్ వన్. సిఎస్సిలో కూడా ఇంకా ఈజీ అయింది నేను చెప్పాను, సిఎస్సిలో కల్లా ఈజీ అయింది ఐటీ అన్నట్టు. సో ఈ యొక్క 3 బ్రాంచుల్లో హైయర్ స్టడీస్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయనే చూద్దాం. హైయర్ స్టడీస్ అండ్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్స్ ఎందులో ఉంటాయని తీసుకున్నప్పుడు హైయర్ స్టడీస్ మనం తీసుకున్నప్పుడు సిఎస్సి చదివినటువంటి వాళ్ళు పర్టికులర్గా మన వాళ్ళందరూ యూఎస్కి చెక్కేస్తారు. యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్ చేసుకొని ఓపీటీలు చేసుకొని అక్కడ సెటిల్ అయిపోవాలని చూస్తారు. వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటి దాంట్లో ఉంటాయి. సరే వీళ్ళకి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఉండవా అంటే చాలా తక్కువ కంపెనీస్లో ఉంటాయండి. వేరే అది ఈసీఈ తీసుకున్నప్పుడు మీరు గేట్ ఎగ్జామ్ రాసి మీరు ఎంటెక్ వచ్చేసి విఎల్ఎస్ఐలో కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానీ చేసుకున్నట్లయితే మీకు పిఎస్సిస్లో ఆపర్చునిటీ అనేది ఉంటుంది. వేరే ట్రిపుల్ ఈ తీసుకున్నప్పుడు మీకు ఎన్టీపీఎల్, బిహెచ్ఈఎల్ అదేవిధంగా ఇటువంటి వాటిల్లో మీరు గేట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా జాబ్ కొట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎంటెక్ పవర్ సిస్టమ్స్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇటువంటి వాటిలో కూడా మీరు పీజీ అనేది చదువుకోవచ్చు అనమాట. సో నిజంగా మీరు గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గవర్నమెంట్ శాలరీ మీరు తీసుకోవాలి, గవర్నమెంట్కి సర్వీస్ చేయాలి, మన ఇండియన్స్లో ఉండి తల్లిదండ్రులను చూసుకోవాలి, మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే సాధించాలి అనుకున్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైనప్పుడు కూడా ఆబ్వియస్గా ఫస్ట్ ఆప్షన్ ట్రిపుల్ ఈ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ తీసుకొని ఐటీ వైపు కూడా వెళ్ళొచ్చు. వేరే సెకండ్ ఆప్షన్ కింద ఈసీఈ పెట్టుకోండి తప్ప సిఎస్సి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు గేట్ రాసుకున్నప్పుడు అయితే మీకు పిఎస్సిస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఎగిరిపోవాలి, అమెరికా డాలర్స్ తీసుకోవాలి, మొత్తం ప్రపంచాన్ని జుట్టేయాలి, నేను ఇంటర్నేషనల్ ఫిగర్ అవ్వాలి, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా మీరు సిఎస్సి ఆప్షన్ తీసుకున్నట్లయితే మీకు అంటే తొందరగా సాధించాలి, అర్జెన్సీ ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు సిఎస్సి గ్రాడ్యుయేట్స్ తీసుకొని తప్ప మీ యొక్క స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ని బట్టి ఒక అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఒక బాలుడు ఉన్నాడు, మంచి మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్నాడు, ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి వాడిని చదివించారు. చాలా కష్టపడి అంటే నెలకు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయల జీతంతో వాళ్ళకి డబ్బుల మీద ఎక్కువ అవసరం ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేదరికాన్ని బయటికి వేసేయాలనేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి పిల్లలు సిఎస్సి తీసుకుంటే ఓకే. మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్, మీ ఫాదర్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు అంత అర్జెన్సీ ఏముంటుంది. మీరు నిదానంగా ఎదగండి, స్లోగా గ్రోత్ చేసుకోండి, మీరు దేశానికి సర్వ్ చేయండి, మీ తల్లిదండ్రులని మీ ఆ ప్రాపర్టీస్ని కనిపెట్టుకొని హ్యాపీగా ఇండియాలో ఉండొచ్చు. అటువంటి వాళ్ళందరూ కూడా ట్రిపుల్ ఈ ఇలాంటి బ్రాంచ్ని తీసుకున్నట్లయితే మీకు హ్యాపీగా ఉంటుంది. ప్లస్ మీకు మంచి కాలేజీలో కూడా సీట్ వస్తుంది. మీకు ఉదాహరణకి మన హైదరాబాద్లో లెవెల్లో తీసుకుందాం. ఇప్పుడు ట్రిపుల్ ఈ అయితే మీకు దగ్గర 50,000 ర్యాంక్ కూడా సీట్ వచ్చేస్తుంది సిబిఐటీలో. మీరు అదే సిఎస్సి తీసుకోవాలన్నట్లయితే 5,000 ర్యాంక్ తెచ్చుకోవాలి. సో మీకు మంచి కాలేజ్ వస్తుంది, మంచి ఎన్విరాన్మెంట్ వస్తుంది, కన్సిస్టెన్సీ అండ్ ప్రోగ్రెసివ్ లైఫ్ స్టైల్ అనేది మీకు కోర్ బ్రాంచెస్లో ఉంటుంది. సో సిఎస్సి అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది, లావిష్ లైఫ్ ఉంటుంది, సడన్గా ఒక్కసారి అది మాయమైపోతూ ఉంటుంది అనమాట ఆ లైఫ్ అనేది మన దగ్గర నుంచి. సో ఎప్పుడైతే అది మామూలుగా రోజు పువ్వు లెక్క అనమాట, రోజా పువ్వు ఎంత అందంగా ఉంటుందో దానికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సిఎస్సి దారి కూడా రోజు పువ్వు లెక్క అది చాలా లక్రేటివ్గా కనిపిస్తుంది, చాలా మజా వచ్చేటట్టు అనిపిస్తుంది, చాలా గొప్పగా చెప్పుకోవడానికి బాగున్నట్టు అనిపిస్తుంది తప్ప దాంట్లో కూడా ముళ్ళదారి ఉన్నాయి, దాంట్లో కూడా థాన్స్ లేకపోతే ముళ్ళు అనేవి ఉన్నాయని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పర్టికులర్గా ఈ బ్రాంచ్ చాయిస్ అనేది మీరు మీ యొక్క పిల్లలు కూర్చొని మీరు క్యుములేటివ్ డెసిషన్, ఫ్యామిలీ డెసిషన్ తీసుకొని ఈ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలని తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.